ఆ, వసంత గాలికి వలపులు రేగా వరించు బాలిక మయూరి కాగా. వసంత గాలికి వలపులు రేగా వరించు బాలిక మయూరి కాగా. తను మనసు ఊగి తూగి, తను మనసు ఊగి తూగి, ఒక మైకం కమ్మేనులే ఈ ప్రేమ నీదేనులే, ఈ మహిమ నీదేనులే, ప్రేమ తీరు ఇంతేనులే, ఈ మహిమ నీదేనులే. శ్రీకాకుళం మహావిష్ణు కథలది పాట. మరి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఈ పాట, జానకమ్మ గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఈ పాట పాడారు. పింజాల సంగీతం, పింజాల నాగేంద్ర గారు స్వరపరిచారు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ అంటే అది వచ్చిన షూటింగ్ టైంలో మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గారు ఒక టేకు బాగా లేదన్నట్టు మరి 11 టేకులు తీసుకున్నాడు ఆయన. బాగుంది అనేదాకా ఈ సినిమాలో మరి జూనియర్ ఆర్టిస్టులకు కూడా ఎంతో గౌరవం ఇచ్చేవాడు. తోటి నటులకు మరి ఎన్టీ రామారావు గారు ఇచ్చే ప్రాధాన్యత అది. మరి ఆయన నచ్చింది అన్నదాకా 11 టేకులు చేయడం, ఆ సీనియర్ ఆర్టిస్టు ఒక జూనియర్ ఆర్టిస్ట్ చెప్తున్నాను బాగుంది అనే దాకా చేయడం అనేది ఒక పుడితరం నటులు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాలయ్య గారి కోసం ఆయన 11 టేకులు ఒక పద్యం పాడే సీన్లో అనుకుంటా బహుశా ఆయన బాగుంది అని ఓకే చెప్పిన దాకా 11 టేకులు చేశాడు. నువ్వెక్కడ దాపరించావయ్యా అని ఆయన దర్శకుడు బాలయ్యని కసుకున్నాడు. సరిగ్గా మొత్తం మీద షూటింగ్ నిర్మాణం విజయవంతంగా పూర్తి అయిపోయింది. ఆ చిత్రంలోది ఆ పాట గుర్తు చేయడం జరిగింది. ఆయన క్రమశిక్షణ ఎన్టీ రామారావు గారు అనగానే క్రమశిక్షణ, మరి టైం అంటే టైం ఫిక్స్ అయిపోయి తెల్లవారుజామున లేగడం, అంతా బ్రాహ్మీ సమయానం, కాలకృత్యాలు తీర్చుకోవడం, యోగాసనాలు, పూజ పునస్కారం. షూటింగ్ 7 గంటలంటే 7 గంటలకే వచ్చేవాడు ఆయన. మరి నిబద్ధత, దర్శకుడు చెప్పినట్టుగా వినేవాడు ఎదురు చెప్పకుండా. ఇప్పుడు నేటి నటులకు ఎంతో ఆదర్శప్రాయుడు శ్రీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు. అలాగే పురాణ పాత్రలు వేసే టైంలో ఆయన నియమబద్ధమైన జీవితం, ఆహార విషయంలో కానీ మరి శాకాహారమే తీసుకున్నాడు, నేల మీద పావులించేవాడు అని తెలిసింది. మరి వాళ్ళ ఇంట్లో మనుషుల పెద్దలు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన అంతే క్రమశిక్షణ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని. మరి వీటి నటీనటులకు ఆదర్శప్రాయుడు శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక నటనా నిఘంటువు, నటుడే కాదు వ్యక్తిత్వ రత్న, ప్రపంచ రత్న. మరి నటీనటులు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డైలాగ్ డెలివరీ కానీ, మరి ఏదైనా నటన అభినయం కానీ, వాచకంలో కానీ, ఏదైనా కెమెరా ముందు ఆయన ఇచ్చే ప్రజెంటేషన్ కానీ, కత్తితో కానీ, కత్తి ఉంటే కత్తి, గన్ను ఉంటే గన్ను, ఏది ఉంటే అది కెమెరా ముందు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చే తీరు. జానపద చిత్రాలు తీసుకుంటే మహారాజుగా ఆయన రాజసం, ఆ టీవీ, ఆ నడక, దర్జా చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో ఆ పాత్రలు మిగిలిపోతాయి. మరి వివేకానందుడు చెప్పిన మాట కూడా గుర్తొస్తూ ఉంది. ఈ సందర్భంగా రామారావు గారిని చూస్తూ ఉంటే, చేయగలిగినంత మేలు ఈ సమాజానికి చేయండి, మర్చిపోలేని జ్ఞాపకాలు భూమి మీద విడిచిపోయింది అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు స్వామి వివేకానంద. మరి ఎన్టీ రామారావు గారు మర్చిపోలేని జ్ఞాపకాలు ఆయన సినిమాల రూపంలో మరి మనకి అందించడం జరిగింది. జరగని జ్ఞాపకాలు ఆయన భూమి మీద విడిచి వెళ్ళిపోయాడు. మరి చేయగలిగినంత మేలు ఈ సమాజానికి రాజకీయ ప్రక్షాళన చేశాడు. రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై, ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంటే రుచి భరించలేక మీకోసం వచ్చా అంటూ ఆయన తెలుగుదేశం పార్టీని, నేను తెలుగువాడు, నా పార్టీ తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982 మార్చి 29 మరి పార్టీని స్థాపించి పార్టీని స్థాపించి 9 నెలల్లోనే మరి ప్రచారం చేసి ఊరంతా మరి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, అదో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు. 1963 నవకస వచ్చినది. ప్రజలు చేసిన ప్రేమ, అభిమానం, స్నేహం ఇత్యాది మనోవైక్యాలను విడిచి నావాడు తనవారు అనే భేదం పాటించగా ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయదగువాడినని మీ అందరి ఎదుట ప్రమాణం చేయించున్నాను.
ప్రజాభిమతంలో పాటించి నా ఇష్టాలను కానీ కష్ట సుఖాలు కానీ లెక్క చేయకుండా జనరంజకమైన ప్రజాపాలన అందించగలవాలని మరి ప్రమాణం చేయించున్నానని లవకుశలో శ్రీరాముడిగా ఎన్టీ రామారావు పట్టాభిషేక సమయంలో పలికిన డైలాగ్ అది. మరి అలాంటి పారదర్శకమైన పాలన మనకి రామన్న రాజ్యం అందించాడు ఆయన తెలుగుదేశం హయాంలో. మరి అది చాలా గొప్ప విషయం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి, నిత్యస్మరణుడు, చిరస్మరణీయుడు, తాతస్మరణీయుడు. ఆయన అమర్ రహే ఎన్టీ రామారావు.